ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి పెహల్గాం దాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. మన సైనికులు ప్రాణత్యాగాలు చేశారు. పాకిస్తాన్ తో సరిహద్దు ఉన్న గ్రామ ప్రజలు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వికలాంగులు కూడా అయ్యారు. మన మీద టర్కీ ఇచ్చిన ఫ్రీ డ్రోన్లను వేల కొద్దీ ప్రయోగించింది పాకిస్తాన్. వాటిని మనం కూల్ చేసినా కూడా నేటికి కూడా పాకిస్తాన్ తీవ్రవాదులను పంపుతూనే ఉంది. ఇలాంటి సమయంలో బీసీసీఐకి పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇవ్వడంపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు భారత్ పాక్ మ్యాచ్ అంటే టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోతాయి. కానీ ఈ మ్యాచ్ అసలు భారతీయులు పట్టించుకోలేదని చెప్పాలి. తమకు ఇంకా పాక్ మీద పేకల దాకా కోపం ఉందని నిరూపించారు. ఇటు మ్యాచ్ ని కూడా టీవీలో చూసేందుకు జనమంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో బీసీసీఐకి నిజం తెలిసొచ్చింది. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేలా అనుమతించిన భారత ప్రభుత్వంపై ఆగ్రహాన్ని పరోక్షంగా చూపించారు ప్రజలు. దీంతో నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. వాస్తవానికి పహల్గాం దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు చేతికి కట్టుకుని నిరసన తెలుపుతుందని అంతా భావించారు. కానీ ఆ పని చేయలేకపోయింది భారత క్రికెట్ టీం. కానీ కొంతైనా జనాగ్రహం చల్లార్చేందుకు భారత జట్టు పాకిస్తాన్ జట్టుతో చేతులు కలిపేందుకు నిరాకరించింది. ముందు టాస్ వచ్చినప్పుడు కూడా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేతులు కట్టుకుని ఉన్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ తో చేతులు కలపలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచిన తర్వాత కూడా సైడ్ అయిపోయాడు సూర్య. తమ జట్టు మనసులోని ఆలోచనలను చెప్పకనే చెప్పేశాడు. అయితే భారత్ కసిత్తేరా ఈ మ్యాచ్ ఆడింది. బౌలర్లు విజృంభించారు. ఆ తర్వాత మన బ్యాట్స్మెన్స్ కూడా పాక్ ని చితక్కొట్టారు. ఇక చివర్లో 6 కొట్టిన సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ గెలవగానే తన సహచరుడు శివం దుబేతో చేతులు కలిపాడు. మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా చేయి కలిపేందుకు వచ్చాడు. కానీ చూడకుండానే ఉన్నట్టు సూర్య వెళ్లిపోవడంతో తన సహచర క్రికెటర్ వైపు చూసి మొహం చిట్లించాడు. ఆ తర్వాత సరాసరి డ్రెస్సింగ్ రూమ్ వైపు భారత క్రికెటర్లు వెళ్లారు. ఇటు గ్రౌండ్ లో ఉన్న పాకిస్తాన్ క్రికెటర్లతో షేక్ హ్యాండ్ ఇచ్చే రెగ్యులర్ రెస్పెక్ట్ మీట్ జరగలేదు. ఇక స్టేడియం బయటనే సూర్య శివం దుబేకి ఎదురొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. తమ జట్టు సభ్యులు కూల్ గానే సంబరాలు చేసుకున్నారు. డైరెక్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ డోర్ ను క్లోజ్ చేసేసి టీవీ కెమెరాలకు కూడా కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో పాకిస్తాన్ టీం షాక్ గురైంది. ఇటు గౌతమ్ గంభీర్ కూడా చాలా సీరియస్ గానే కనిపించాడు. తన టీం సభ్యులను అభినందించాడు. అయితే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కు పాక్ కెప్టెన్ సల్మాన్ రాలేదు. ఎందుకంటే అక్కడ కూడా అవమానం జరుగుతుందేమోనని భయపడ్డట్టున్నాడు. కేవలం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్ మాత్రమే వచ్చారు. మేము ఈ మ్యాచ్ పహల్గాం దాడిలో చనిపోయిన వారికి అంకితం ఇస్తున్నాం. వారితో పాటు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని ధైర్య సాహసాలు నింపి మాకు స్ఫూర్తిగా నిలిచిన ఆర్మీకి ఈ విజయం అంకితమన్నారు. ఎప్పుడు కూడా ఇలానే స్ఫూర్తివంతంగా సైన్యం ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్ అన్నాడు సూర్యకుమార్ యాదవ్. ఇక ఈ మ్యాచ్ విజయాన్ని భారత సైన్యానికి పహల్గాం బాధితులకు అంకితం ఇస్తున్నానని సూర్య అనగానే పాకిస్తాన్ ఆటగాళ్లకు నెత్తురు చుక్కలేదు. ఇలాంటిదేదో జరుగుతుందనే ఊహించాడు పాక్ కెప్టెన్. అందుకే పోస్ట్ ప్రెజెంటేషన్ కు రాలేదు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ కు సూర్య వచ్చాడు. అక్కడ పాకిస్తాన్ టీం తో ఎందుకు చేతులు కలపలేదో వివరణ ఇచ్చాడు. మేము ఇక్కడికి కేవలం క్రికెట్ ఆడేందుకు వచ్చాం. ఆడాం, గెలిచి పాకిస్తాన్ కు సరైన సమాధానం ఇచ్చామని అనుకుంటున్నాం. మేము భారత ప్రభుత్వం బీసీసీఐతో కలిసి పనిచేస్తున్నాం. కొన్ని విషయాలను మనం క్రికెట్ తో ముడిపెట్టద్దు. వాటికంటే కూడా గొప్ప విషయాలుంటాయి. క్రీడా స్ఫూర్తి కంటే కూడా మాకు పహల్గాం దాడి బాధితుల విషయమే ముఖ్యం. నేను ముందే చెప్పాను, ఉగ్రవాద బాధితులకు అండగా ఉంటాననుకుంటున్నాం. వారికి సంఘీభావంగా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ ని విజయవంతంగా నిర్వహించినందుకు మన సైన్యానికి ధన్యవాదాలన్నాడు. ఆ తర్వాత వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సైతం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఈ విషయాన్ని పహల్గాం ఉగ్ర బాధితులకు అంకితం ఇస్తున్నామని చెప్పాడు. అయితే క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భారత జట్టు వ్యవహరించింది, మమ్మల్ని అవమానించిందని పాకిస్తాన్ జట్టు రగిలిపోతుంది. దీంతో ఏషియా క్రికెట్ కౌన్సిల్ కు ఐసీసీఐకి ఫిర్యాదు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ వ్యవహరించిన తీరుకు కారణం మ్యాచ్ రెఫరీ. కాబట్టి రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ ను తొలగించాలని డిమాండ్ చేసింది. పేపెక్ బాడీ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధంగా వ్యవహరించిన రెఫరీ చర్యలు తీసుకోలేదని పీసీబీ ఫిర్యాదు చేసింది. ఇదే విషయాన్ని పీసీబీ చీఫ్ మోషన్ నక్వీ ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు. పాకిస్తాన్ టీం మేనేజర్ నవీద్ చెమా కూడా నిరసనగానే తమ కెప్టెన్ ను పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కు పంపలేదని తెలిపాడు. పాకిస్తాన్ కోచ్ మైక్ హైసన్ కూడా ఈ విషయంపై మాట్లాడాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ కోసం మేము సిద్ధమయ్యాం, కానీ భారత జట్టు అంగీకరించలేదు. వాళ్ళంతా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. ఇలా మ్యాచ్ ముగిసిన విధానం నిరుత్సాహపరిచిందన్నాడు హసన్. అయితే క్రికెట్ అభిమానులు భారత ప్రభుత్వానికి, భారత జట్టుకి చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మీరు మ్యాచ్లు జరిపినా మేము చూడం, అది పాకిస్తాన్ తో అయినా సరే అని బీసీసీఐకి చెంప చెల్లి మనిపించేలా చేశారు. టికెట్ కౌంటర్లు ఓపెన్ చేయగానే అమ్ముడుపోయే స్థితి నుంచి రేట్లు తగ్గించినా కూడా భారత అభిమానులు కొనలేదు. ఎందుకంటే పహల్గాం దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ సింధూర్ లో మన సైన్యం ప్రాణాలకు తెగించింది. వరి తెగించి అంతర్జాతీయంగా కూడా మన మీద విషం చెమ్ముతున్న పాకిస్తాన్ తో మ్యాచ్ ఏంటని నిలదీశారు. చివరకు మ్యాచ్ ను పట్టించుకోకపోవడంతో చాలా ఆలస్యంగా బీసీసీఐ కళ్ళు తెరిచింది. జనాగ్రహం చూసి ఏదో ఒకటి కవర్ చేయాలనుకుంది. బాయ్కాట్ ట్రెండ్ ఎక్స్ తో పాటు అన్ని సోషల్ మీడియాలో ఉర్రు తొలగించింది. దీంతో కోచ్ కెప్టెన్ కు
బీసీసీఐ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎవరూ కూడా పాక్ ఆటగాళ్లతో మాట్లాడొద్దు. భారత్ లో ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. బాయ్కాట్ ట్రెండింగ్ లో ఉంది. మీరు ఆట మీదనే దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా గెలవాలి. పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వద్దని చెప్పారు. దీంతో భారత ఆటగాళ్లు కసితీరా ఆడారు. భారత్ లో పాకిస్తాన్ లాంటి నీచపు దేశంతో క్రికెట్ ఆడడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని తెలుసుకొని మొత్తానికి ఎంతో కొంత ఖుషి చేసే ప్రయత్నం అయితే చేశారు ఆటగాళ్లు. ఇటు బీసీసీఐ కూడా జనాగ్రహానికి తలంచింది. ఎంతో మంది భారత ప్రజలు ప్రశ్నలు సంధించారు. మొన్నటి వరకు దేశభక్తితో మేము పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించాం, ఇక పాకిస్తాన్ తో ఎలాంటి సంబంధాలు ఉండవని చెప్పారు. ఇప్పుడు మ్యాచ్ ఎలా ఆడనిచ్చారని రకరకాల ప్రశ్నలేశారు. నీచపు దేశంతో మనకు క్రికెట్ కాదు కదా, ఎలాంటి సంబంధాలు వద్దు, మాకు మా ప్రజల ప్రాణాలు దేశమే ముఖ్యం. వాస్తవానికి మనకు క్రికెట్ అంటే ప్రాణం. కానీ 140 కోట్ల మంది ప్రజలు పాకిస్తాన్ తో క్రికెట్ కంటే కూడా దేశమే మాకు ముఖ్యమని చాటి చెప్పారు. చివరకు మన జట్టు కూడా దిగొచ్చి డ్యామేజ్ కంట్రోల్ చేసి పరువు నిలుపుకుంది. లేదంటే బీసీసీఐ బాక్స్ బద్దలయ్యేది. ఇక నుంచి కూడా ఎక్కడా పాకిస్తాన్ తో మ్యాచ్లు మనకు వద్దు. ఇలాంటి వాటితో మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, ఆ దేశానికి దూరంగా ఉండాలి, పాకిస్తాన్ ని అసలు పట్టించుకోకూడదని జనాలు హెచ్చరికలు పంపారు. ఇక నుంచి అయినా సరే ఇంకా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Just wanted to say something. I think it's a perfect occasion, and taking the time out. We stand by with the victims of the families of Pahalgam terror attack, and we express our solidarity. And also, most important thing for me, we want to dedicate today's win to all our armed forces who showed a lot of bravery. And they hope they continue to inspire us all, and we give them more reasons on the ground whenever we get an opportunity to make them smile. Thank you.